64 టార్గెట్ ఈజీ అనుకున్నారు, కానీ లాస్ట్లో జరిగింది మాత్రం ఎవరూ ఊహించలేదు బ్రో. అసలు మ్యాటర్ ఏంటంటే బ్రో, ఈ రోజు మా రావుతలపూడిలో ఫైనల్స్ మామూలుగా జరగలేదు. గ్రౌండ్ మొత్తం ఫుల్ క్రౌడ్, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ వచ్చారు. ఎస్ఐ గారు కూడా ట్రోఫీ ఇవ్వడం స్పెషల్ గా వచ్చారు. ఫైనల్స్ లో రావుతలపూడి కర్మ టీం వర్సెస్ పీ చామవారం టీం. టీమ్స్ అయితే రెండు గట్టియే. టాస్ గెలిచిన కర్మ టీం బౌలింగ్ ఎంచుకుంది. పీ చామవారం టీం ఫస్ట్ ఇన్నింగ్స్ లో 64 టార్గెట్ ఇచ్చింది. ఆ స్కోర్ చూసి క్రౌడ్ మొత్తం ఒకటే మాట, కప్ మనదే బ్రో అని. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యాక ఒక బౌండరీ పడగానే కొంతమంది ఆల్రెడీ విన్నర్ ఫోటోస్ పోజెస్ ఇవ్వడం మొదలెట్టారు. కానీ క్రికెట్ అంటే అదే బ్రో, మ్యాచ్ స్లోగా ట్విస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సింగిల్స్, డబుల్స్, ప్రెజర్ మధ్యలో ఒక ఫ్యాన్ అరుస్తూ గ్రౌండ్ మొత్తం హైపెక్కించాడు. లాస్ట్ ఓవర్ వచ్చేసరికి పెద్ద బాల్ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ అనిపించింది. ఒక వికెట్, మళ్ళీ ఇంకో వికెట్, క్రౌడ్ సైలెంట్, మళ్ళీ అరుపులు, మళ్ళీ ఫుల్ రోలర్ కోస్టర్. లాస్ట్ వరకు ఫైట్ ఇచ్చిన కర్మ టీం టార్గెట్ చేయలేకపోయింది. అందరూ గెలుస్తారు అనుకున్న మ్యాచ్ లో పీ చామవారం టీం షాక్ ఇస్తూ కప్పు గెలిచింది. కర్మ టీం సెకండ్ ప్రైజ్, రావుతలపూడి కేకే టీం థర్డ్ ప్రైజ్ కొట్టాయి. ప్రైజ్ మనీ, ట్రోఫీ, స్పీచెస్ అన్ని అయిపోయాయి. ఈ సమ్మర్ హాలిడేస్ లో మనం చూసిన మ్యాచెస్ చాలా ఉంటాయి,